సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిది. రామకార్యమతి సాహసమ్మని, రాక్షస బలమతి భయంకరమని, కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిది, శతయోజనములు విస్తరించిది. పైనుండి సురలు తహతలాడిరి, ఇరువురిలో ఎవరిదో గెలుపనిది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు మైనాకుడి దగ్గర సెలవు తీసుకొని మళ్ళీ ఆకాశంలో ప్రయాణిస్తుంటే ఇంద్రాది దేవతలు, మహర్షులు, సిద్ధులు మొదలగు వారు చూచి పరవశులై ప్రశంసించారు. రామకార్యమనగా అత్యంత సాహసవంతమైనదని, రాక్షసుల బలం అతి భయంకరమైనదని, కపిజాతిలో శ్రేష్ఠుడైన ఆంజనేయుడు ఎంతటి గొప్పవాడో పరీక్షించాలని వారందరూ అనుకొని దక్ష ప్రజాపతి కుమార్తె నాగమాత అయిన సురసను పెద్ద రాక్షసి వేషంలో పంపారు. సముద్రం నుండి బయటకు వచ్చిన సురస హనుమంతుడితో, నిన్ను బ్రహ్మాది దేవతలు నాకు ఆహారంగా ఇచ్చారు, నేను నిన్ను తింటాను, కాబట్టి నువ్వు నా నోట్లోకి దూరు అని పలికినది. అంతటా హనుమంతుడు, తల్లి, నేను సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి ఆ విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను, మాట తప్పను అన్నాడు. అప్పుడు ఆ రక్కసి సురస, అలా కుదరదు, బ్రహ్మ నాకిచ్చిన వరం ప్రకారం నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసినది అని తన నోరుని పెద్దగా తెరిచింది, వికటాట్టహాసం చేసింది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. రాక్షసి కూడా తన శరీరాన్ని పెంచింది. ఒకరిని మించి మరొకరు శరీరాన్ని పెంచుకున్నారు. ఇలా ఇరువురు 100 యోజనములు పెరిగిపోయారు. ఆ దృశ్యాన్ని పైనుండి చూస్తున్న దేవతలు తహతహలాడుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరిలో గెలుపు ఎవరిదోనని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.